నమస్తే అండి. నా పేరు శ్రీకర్ అండి. నేను మదననగర్ పిఎస్లో నా కేసు పెట్టిందండి. పెట్టి కూడా ఇప్పటికీ సంవత్సరం 2 నెలలు అవుతుందండి. టోటల్ 14 నెలలు అవుతుందండి. ఎటువంటి యాక్షన్ లేదండి. హైకోర్టు నుంచి వెళ్ళి నేను రిట్ పిటిషన్ కూడా వేసిన, ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పిందండి. ఇప్పుడు నన్ను నానా కేసులలో ఇరికిచ్చి నన్ను చిత్రహింసలకు గురి చేస్తాను, నన్ను రోడ్డు మీద పడేసిండ్రు. నా బంగారం అడిగితే నువ్వు పోయి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని రమ్మంటారు. ఇప్పుడు బంగారం పోయిన వాళ్ళు అందరూ కూడా ఈ తెలంగాణలో ఏ ఆర్డర్లు తీసుకొని వస్తే బంగారం రికవర్ చేసి ఇచ్చిందండి. కొంచెంమంది ఒక పిరికడు పోలీసు వాళ్ళు కలిసి ఈ యొక్క తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే అది ప్రపంచంలోనే అందరికీ తెలుసు. ఆ యొక్క మిషనరీ ఎంత గొప్పదో, ఎంత గొప్పగా పని చేస్తుందో. పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక గౌరవం. అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ పరుగు తీసే లెక్క ఒక పిరికడు పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పటికి అప్రమత్తంగా ఉండి జనాలకి సేవలు చేయాలి, జనాలకి మెరుగైన సహాయాన్ని అందించాలని ఒక తరఫునేమో మన పోలీస్ డిపార్ట్మెంట్ ప్రయత్నిస్తా అంటే, ఇంకో తరఫునేమో పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని కొంచెంమంది ఆఫీసర్లు, మదననగర్ పాత ఎస్హెచ్ఓ, మరి ఇప్పుడున్న కొత్త ఎస్హెచ్ఓ కూడా నాకు సంబంధం లేదు, కేసు గురించి ఆ బంగారం గురించి నాకు సంబంధం లేదు. మరి పోలీస్ స్టేషన్ ఉన్నది నువ్వే కదా, నీకు సంబంధం లేకపోతే ఎవరికి సంబంధం ఉంది? ఆయనకు సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. మరి చేతులు ఎత్తేస్తే నా దగ్గర డబ్బులు లేవు, కోర్టు చుట్టూ తిరిగి 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 పేపర్లకి కోర్టులకు పెట్టి నాకు డబ్బులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఎక్కడికి పోయి ఏం చేయాలి చెప్పండి? సూసైడ్ లెటర్ రాసుకున్నాండి నేను. వీళ్ళ చిత్రహింసలు భరించలేక సూసైడ్ లెటర్ మీడియా మిత్రులందరికీ పంపించిన. దయచేసి మీడియా మిత్రులారా, రేపు నేను చనిపోబోతున్నా. ఎందుకనంటే వీళ్ళ ఒత్తిడిని నేను తట్టుకోలేకపోతున్నా. నేను పోలీసు వాళ్ళు నన్ను నానా చిత్రహింసలు చేసి నన్ను తీసుకెళ్ళి కొట్టిండ్రు, 3rd డిగ్రీ ఉపయోగించిండ్రు కేసు వాపసు తీసుకోమని. ఎందుకంటే పోలీసు వాళ్ళే దొంగ నోట్లు, పోలీసు వాళ్ళే విగ్రహాలు, పోలీసు వాళ్ళే పులిగోర్లు అమ్ముతా అంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏం చేయాలో పట్టుకోవాలా? మా పోలీసు వాళ్ళు సంసారం కొంచెంమంది వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మా పోలీసు వాళ్ళు అమాయకులయ్యా, వాళ్ళకి ఏం తెలియదు, బంగారమే పోలేదు, అసలు విచారణ లేదు, ఏం లేదు. అసలు విచారణ అంటే నేనే వాళ్ళకి బంగారం ఇచ్చినట్టు. అంటే ఇప్పుడు నేనే బంగారం ఇచ్చి నేను రోడ్డు మీద పడి తిరుగుతానండి? తెలంగాణ ప్రజలారా, అందరూ మీరు ఈ యొక్క విషయం గురించి ఆలోచించండి. ఇందులో ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదు, ఎటువంటి ఎలక్షన్లకు సంబంధించిన ఒత్తిళ్లు లేవు. నాకు ఏ రాజకీయ పార్టీలలో ఫ్రెండ్స్ లేదు, ఎవరితో నాకు సంబంధం లేదు. నాకు దయచేసి న్యాయం కావాలని నేను న్యాయం కోసం కొట్లాడతాను. నేను మీడియా మిత్రులారా, దయచేసి దీన్ని పొలిటికల్గా కాకుండా మీరు ఒక కోణంలో ఒక సాధారణమైన వ్యక్తిని, నన్ను ఒక సాధారణమైన వ్యక్తిని ఎట్లా చేస్తానంటే, ఒరిజినల్ బిల్లులు గుంజుకొని, ఒరిజినల్ బిల్లులు కొన్నాయి, నేను ఇల్లు అమ్మి కొన్నది బంగారం ఒరిజినల్ బిల్లు, నా 4 సచిన్ చైన్లు, మళ్ళీ 2 కడాలు, 2 పెద్ద గొలుసులు, మళ్ళీ 2 చైన్లు వేరే, మొత్తం నా 12 ఉంగరాలు, మళ్ళీ అవి కాకుండా ఇంకా 3 ఉంగరాలు వేరే. మళ్ళీ ఇట్లా నా దగ్గర ఉన్న బంగారం అంతా కూడా ఒక గ్రామ్ కూడా లేకుండా నా దగ్గర దోచుకొని నన్ను బ్లాక్మెయిల్ చేసి నీ మీద కేసులు పెడతాం, లేకపోతే నేను చంపేస్తామని చెప్పి 12 లక్షలు తెప్పించుకొని ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకున్నాం. నేను రోడ్డు మీద పడిపోయినా. నాకు ఎవరు న్యాయం చేయనప్పుడు, ఈ తెలంగాణ గవర్నమెంట్ న్యాయం చేయనప్పుడు, ఈ పోలీస్ వ్యవస్థ న్యాయం చేయనప్పుడు నేను బ్రతికి ఏం సాధించాలి? నేను ఎవరి కోసం బతకాలి? నన్ను ఎట్లయినా నానా కేసులలో ఇరికిచ్చి నన్ను చంపుదామని చూస్తాను. ఇది నా సూసైడ్ లెటర్. ఈ సూసైడ్ లెటర్లో ఉన్న వాళ్ళందరి మీద కేసులు పడి నేషనల్ హ్యూమన్ రైట్స్ నుంచి కూడా ఆల్రెడీ నాకు మెసేజ్ వచ్చింది. మళ్ళీ కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్కి మరియు డీజీపీ గారికి, కమిషనర్ గారికి, మదననగర్ పిఎస్ ఎస్హెచ్ఓ గారికి కూడా నేను రేపు 1ంటికి స్వయాన వెళ్ళి 12-1 మధ్యలో వాళ్ళ స్టేషన్ ముంగటే నేను చనిపోదామని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. ఎందుకనంటే ఈ రాక్షసుల రాజ్యంలో నేను బతకలేను. ఒక దిక్కు బంగారం గుంజుకొని డబ్బులు పోయి నన్ను చిత్రహింసలు చేసి నన్ను తీసుకెళ్ళి కొట్టి కేసు వాపసు తీసుకోమని చెప్తే బతికేం చేయాలి? నేను ఇప్పుడు దేనికోసం బతకాలి? నేను దయచేసి మీరందరు గ్రహించగలరు ఎంత చిత్రహింసలు గురి చేస్తే నేను చావు దాకెళ్తానా. నా ఈ చావుకు కారణం ఈ కంప్లైంట్లో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు, ఈ దొంగతనం చేసింది కూడా పోలీసు వాళ్ళే.
దొంగ నోట్లని అరికట్టండి, నివారించండి. సెంట్రల్ గవర్నమెంట్కి కూడా నేను విన్నపం చేసుకుంటున్నా. ఈ దొంగ నోట్ల మూటాని, ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ దొంగలని, ఈ టెర్రరిస్టులనే పిలవాలి వీళ్ళని. ఎందుకంటే ఒకరు చావుకి కారణమయ్యేది టెర్రరిస్టే. ఇప్పుడు నా చావు కారణమయ్యేది కూడా ఈ పోలీస్ ముసుగులో ఉన్నటువంటి ఈ టెర్రరిస్టుల మీద. సజ్జనార్ సార్, మీరు ఎట్లయినా యాక్షన్ తీసుకొని నేను చనిపోయిన తర్వాత నా బాడీని నా ఇంటికైనా చేర్చండి దయచేసి. నేను ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ గవర్నమెంట్ గురించి కానీ తప్పుగా మాట్లాడట్లే. నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఈ దొంగల గురించే నేను మాట్లాడతాను, స్మగ్లర్ల గురించి, టెర్రరిస్టుల గురించే. వీళ్ళు పోలీసు ముసుగులో ఉన్నటువంటి పెద్ద టెర్రరిస్టులు. అందుకోసమనే నేను బతకలేకపోతాను. నేను వీళ్ళ హరాస్మెంట్కి అన్నీ తట్టుకోలేక నేను చనిపోతాను. నా చావు కారణం నేను ఆల్రెడీ మీడియా మిత్రులకు అందరికీ పెట్టిన. మీడియా మిత్రులలో కూడా మీరు కూడా ఆలోచించండి. ఒకడు చావడానికి పోతానంటే ఎంత చిత్రహింసలు గురవుతారు. నా లెక్కనే మీ ఇంట్లో కూడా జరిగితే ఏం చేస్తారు? నా లెక్కనే మీ ఇంట్లో కూడా, మీ ఇంట్లో బంగారం పోయిందనుకోండి, మీకే ఈ సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తారు? దయచేసి నాకు న్యాయం జరగాలి. నేను చచ్చిపోయాకైనా నాకు న్యాయం జరగాలి. నా చావుతోనైనా ఈ తెలంగాణ ప్రజలు మేల్కోండి, ప్రశ్నించండి. ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో చేసే అరాచకాలని మీరు ప్రశ్నించండి. మీడియా మిత్రులారా, ఈ పోలీసు వాళ్ళని మీరు ఇప్పటివరకు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని ప్రశ్నించాలి. నేను చనిపోయినాక వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదంటే వీళ్ళ నుంచే పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మందికి డబ్బులు పోతున్నాయి. ఇదంతా పెద్ద మూట. దయచేసి వీళ్ళని వెంటనే అరికట్టండి. చాలా స్కామ్లు ఉన్నాయి ఇందులో ఉన్నోళ్ళు. రైస్ కూలర్ల పేరు మీద డబ్బులు తీసుకుంటాను, డబల్ ఆధార్ కార్డులు ఇస్తాను, స్మగ్లింగ్లు చేస్తాను. ఇదంతా ఏంటండి? ఇదంతా మంచి బిజినెస్. ఇది తప్పు అని చెప్పినందుకు నా మీద కేసులు పెడతానండి, నన్ను కొడతాను. నేను చచ్చిపోతాను. నా చావు కారణం మట్టుకు వీళ్ళే అండి. నమస్తే, ఉంటా అండి. నమస్తే అండి.